హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే క్లైమ్ చేసుకొని చూడండి, ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్ళికాని వారు, మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా? అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది, ఓకేనా? సో ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి అనేది చూడబోతున్నాం. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి అండ్ మీకు ఈ రీడింగ్లో ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు. మీకోసం ఇంకా వీడియోస్ వస్తాయి అని అర్థం చేసుకోండి, ఓకేనా? బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ ఫ్యాషనేషన్ అనేది వచ్చింది, ఓకే? మీ పర్సన్కి మీ స్మైల్ అంటే తనకి చాలా ఇష్టమైతే ఉంది, మీరు నమ్మినా నమ్మకపోయినా, ఓకేనా? క్వశ్చన్ కార్డ్కి క్లారిఫికేషన్. మీకు కార్డ్స్ అనేది అనిపిస్తున్నాయా లేదా ఫస్ట్? ఓకే, ఫోర్ ఆఫ్ కప్స్ అండి అండ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ అన్నమాట. మీ పర్సన్ మిమ్మల్ని తను ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? మీరు ఎంతో లవ్ చేసినప్పటికీ ఈ పర్సన్ మిమ్మల్ని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారంటే తన లైఫ్లో అదర్ పర్సన్ ఉండొచ్చు. వారు రిచ్ పర్సన్ అయినా ఉండాలి, లేదా వారి కాళ్ళ మీద వారు నిలబడిన పర్సన్ అండ్ మనీ ఫ్లో చాలా బాగున్న పర్సన్, సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ గల పర్సన్, ఓకే? అలాంటి వారు ఎవరో ఈ పర్సన్కి పరిచయం అయ్యారు. ఈ పర్సన్కి మీ వైపు నుంచి కేవలం లవ్, ఓకే? లవ్ మాత్రమే లభించడం, కానీ తనకి వేరే వారి వైపు నుంచి కొన్ని బెనిఫిట్స్ అనేది తనకి లభిస్తుంది, ప్రాపర్టీ వైజ్గా కావచ్చు. కాబట్టి పర్సన్ మిమ్మల్ని తను ఇగ్నోర్ చేశారు అనేది చూపిస్తుంది, ఓకే? ఐ లవ్ యూ సో మచ్, వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్ అని మీరు మీ పర్సన్ని అడుగుతున్నారు. నేను ఎంతో లవ్ చేసినప్పటికీ ఎందుకు నాకు హార్ట్ బ్రేక్ చేస్తూ ఉన్నావు ప్రతిసారి? నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను, కానీ నువ్వు ప్రతిసారి నా హార్ట్ని బ్రేక్ చేస్తున్నావు అని మీరు మీ పర్సన్ అంటున్నారనమాట. కానీ తను మీ ప్రేమ తనకి సరిపోవట్లేదు, తనకి ప్రేమతో పాటు కొన్ని బెనిఫిట్స్ కూడా కావాలి పర్సన్కి. అందుకనే తను వేరే పర్సన్ని చూస్ చేసుకొని మిమ్మల్ని తను మేబీ హార్ట్ బ్రేక్ చేస్తూ ఉండొచ్చు, ఓకే? లాయాలిటీ కార్డ్కి క్లారిఫికేషన్. అవునా కదా కమెంట్లో నాకు తెలియజేయండి, ఓకేనా? కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టెన్ ఆఫ్ వ్యాండ్స్ అండి. ఈ పర్సన్ మీతో జెన్యున్గా లేరు, మీ కష్టాన్ని తను గుర్తించలేదు. తను ఎప్పుడు డబ్బు వెనుక పరిగెత్తడం, డబ్బున్న పర్సన్కే తను వాళ్ళు ఇవ్వడము, డబ్బున్న వారితోనే తను ఉండడము. మీ కష్టాన్ని ఈ పర్సన్ గుర్తించలేదు, మీతో జెన్యున్గా ఈ పర్సన్ లేరు, ఓకే? మేబీ తను డబ్బు ఎవరితో అయితే ఉంటుందో వారితోనే ఈ పర్సన్ జల్సాలు చేయడము, హ్యాపీగా ఉండడము అండ్ వేరే వారి మాటలు వినడము, మిమ్మల్ని తను పక్కకు పెట్టడము, ఇలాంటివి అయితే జరిగాయండి మీ లైఫ్లో. ఈ పర్సన్ మీతో లాయల్గా అస్సలు లేరు. తను ఇక్కడ వేరే వారి ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారనమాట, వేరే వారి మాటలు, వారి గ్రిప్లో ఈ పర్సన్ ఉన్నారు అనేది చూపిస్తుంది. మీరేమో చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉండడము అండ్ మిమ్మల్ని మీరు చాలా ఇబ్బంది పెట్టుకుంటున్నారు ఈ పర్సన్ విషయంలో. మేబీ తనని వదిలి ఉండలేక, తనతో ఉండలేక మీరు మీ మనసుకు చాలా కష్టం అనేది కలుగుతుంది అనేది నాకు చూపిస్తుంది. సీక్రెట్ లవ్ కార్డ్కి క్లారిఫికేషన్. సీక్రెట్ లవ్ కార్డ్కి క్లారిఫికేషన్.
సీక్రెట్ లవ్ అండ్ 2 of Pentacles అండ్ 5 of Cups అన్నమాట. ఈ పర్సన్ మీద ఇంకా మీ మనసులో ఉన్న లవ్ అనేది చంపుకోలేకపోతున్నారండి. తన లైఫ్లో ఏమో ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఈ పర్సన్ ఇంకొకసారి తనకి ఏమనిపిస్తుందంటే, తన మనసులో మీ వైపు లవ్ ఉంది, కానీ వేరే వారి వైపు నుంచి పర్సన్కి ఏదో ప్రాపర్టీ వైజ్గా అండ్ ఏదైనా కట్నం లాంటిది కూడా కావచ్చండి. అదే వేరే మ్యారేజ్ చేసుకొని ఉంటే కట్నం లాంటిది కూడా ఉండొచ్చు. సో అలా ఈ పర్సన్ తను ఏటో తేల్చుకోలేని పరిస్థితిలో కూడా కొంతమంది ఉన్నారు. అండ్ తనకేమీ అర్థం కాని పరిస్థితిలో తను ఉన్నారు. కాబట్టి పర్సన్ సైలెంట్ ట్రీట్మెంట్ అనేది పర్సన్ మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు. సైలెంట్ ట్రీట్మెంట్ మీకు ఈ పర్సన్ ఇస్తున్నారు అనేది చూపిస్తుంది. ఓకే, మీకు ఈ పర్సన్ మీద లవ్ ఉన్నప్పటికీ తన నమ్మక ద్రోహాలు మీకు మీరు మీరు తట్టుకోలేకపోతున్నారనమాట. చాలా దూరం పెట్టడము ఇదంతా మీ మనసుకి అదొక గాయం లాగా అయిపోయిందండి. ఓకే, ఈ పర్సన్ ఏమో మీరు ఉన్నప్పటికీ పర్సన్ ఇంకా వేరే వారి వైపు చూడడము, వేరే వారితో మాట్లాడడము అండ్ ఏదో సీక్రెట్ రిలేషన్షిప్ అనేది పర్సన్ లైఫ్లో ఉంది అనేది మీకు ఏదో ట్రూత్ లాంటిది రివీల్ అయింది. సో మీకు తెలిసిందనమాట తన లైఫ్లో అదర్ పర్సన్ ఎవరు ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, మీ పర్సన్కి సంబంధించిన సీక్రెట్ అనేది మీకు తెలిసిపోయింది అనేది చూపిస్తుంది. కాబట్టి పర్సన్ తన లైఫ్లో తను ఏదైతే మీకు తెలియకుండా దాచిపెట్టారో అది తెలిసేసరికి పర్సన్ కూడా తను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో తను ఉన్నారనమాట. సెల్ఫ్ హీలింగ్ కార్డ్కి క్లారిఫికేషన్. మీరు సెల్ఫ్ లవ్లో ఉండడం చూసి ఈ పర్సన్ మీకు ఏదో కాంటాక్ట్ చేయాలి, మీతో మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. సో మిమ్మల్ని మీరు మోటివేషన్ చేసుకొని హీల్ చేసుకొని స్ట్రాంగ్ చేసుకుంటున్నారు అండ్ సెల్ఫ్ లవ్లో ఉంటున్నారు. అండ్ మిమ్మల్ని మీరు ఇప్పుడు ఎక్కువగా ప్రేమించుకుంటున్నారు ఈ పర్సన్ కంటే. ఎందుకంటే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని మీరు ఒక పిచ్చివాడిలాగా పిచ్చిదానిలాగా అలా ఎప్పుడు ఈ పర్సన్ గురించే పరిగెత్తడం ఇదంతా తనకేంటంటే మీరు ఒక చీప్ లాగా అయిపోయారనమాట. మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవడం మానేశారు, మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకోవడము, మీరంటేనే ఇంపార్టెంట్ పర్సన్ కాదు, సో టేక్ ఇట్ ఈజ్గా తీసి పాడేయడం లాంటిది అనమాట. కూరలో కరివేపాకులాగా మిమ్మల్ని తీసి పడేస్తున్నారు. సో ఇప్పుడు మీరు చాలా లెసన్స్ నేర్చుకున్నారు కాబట్టి ఈ పర్సన్ మేబీ ఇంత నమ్మక ద్రోహులు కూడా ఉంటారా అని మీకు అర్థమైంది. కాబట్టి మీరు సో ప్రజెంట్ అయితే మిమ్మల్ని మీరు ఎక్కువగా ప్రేమించుకోవడము, బ్యూటీకి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడము, మేలైతే మీ బాడీ మీద మీరు ఫోకస్ చేయడం, మేబీ జాగింగ్ కానీ వాకింగ్ కానీ అలా మిమ్మల్ని మీరు ఎక్కువగా ప్రేమించుకుంటున్నారు. ఎవరి గురించి ఆలోచించట్లేదు అండ్ ఎవరి దగ్గర కూడా ఇక మీదట మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవాలి అని మీరు అనుకోవట్లేదు అనమాట. సో మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నారు కదా, సైలెన్స్ అనేది మీరు కూడా మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు. ఎవరితో మాట్లాడాలి అని కూడా మీకు అనిపించట్లేదు. సో ఇంకా మీరు మీ లైఫ్లో మీరు మీ లైఫ్ ఏంటో మీరు చూసుకోవడం ఇలాంటి వర్క్ మీరు చేస్తున్నారు కదా, అది పర్సన్ అట్రాక్ట్ అవుతున్నారనమాట. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, మీరు ఎందుకు సైలెంట్ అయిపోయారో అర్థం కావట్లేదు. అండ్ తన లైఫ్లో ఉండే పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ అంత అందమైన పర్సన్ అయితే వారు కాకపోయి ఉండొచ్చండి. ఓకే, ఆ మెసేజ్ కూడా వస్తుంది. కాబట్టి కూడా ఈ పర్సన్ మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకోలేను అన్నట్టుగా వారు ఉండాలి, మీరు ఉండాలి అన్నట్టుగా ఈ పర్సన్ 2 పడవల మీద ప్రయాణం చేయాలి అన్నట్టుగా ఈ పర్సన్ మీతో కూడా తను దూరంగా ఉండలేకపోతున్నారు అనేది కూడా చూపిస్తుంది. ఐసోలేషన్ కార్డ్కి క్లారిఫికేషన్. ద లవర్ కార్డ్ వచ్చింది. ఎవరో 3వ వ్యక్తి వల్ల మీరు విడిపోయి ఉంటారండి. వారు చాలా కంట్రోలింగ్ పర్సన్. మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్ అయినప్పటికీ అండ్ ఇంకో వేరే అదర్ రిలేషన్ కూడా కనిపిస్తుంది. లవర్స్ ఆర్ ఇంకా ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ కూడా చూపిస్తుంది అనమాట. సో మీ ఇద్దరి మధ్యలో మీరిద్దరు విడిపోవడానికి చాలా స్ట్రాంగ్ పర్సన్, చాలా స్ట్రాంగ్ ఉమెన్ పర్సన్ అనేది కనిపిస్తున్నారు. ఓకే, వారి వల్ల మీరిద్దరు విడిపోయారు అండ్ మీ పర్సన్ని వారు కంట్రోల్ చేయడమా, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడమా ఏదో జరిగిందనమాట. కేవలం మీరు మీ పర్సన్ దూరం అవ్వడానికి మెయిన్ కారణం ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్స్ అనమాట. వారు అనుకున్నది ఏం
ఏదైనా చేసి సాధించుకోగల పర్సన్ కాబట్టి మీ పర్సన్ని వారి గ్రిప్లో ఉంచుకున్నారు, మీ వైపు రాకుండా అనేది చూపిస్తుంది. ఓకే, సపోర్ట్ కార్డ్కి క్లారిఫికేషన్. మీ సపోర్ట్ కూడా ఈ పర్సన్ కోల్పోయారండి తన లైఫ్లో. ఒకవేళ తను అందరినీ చూసి పరిగెత్తారా, లేదా ఫిజికల్ నీడ్స్ గురించి ఈ పర్సన్ పరిగెత్తారా, లేదా ఇంకా వాటెవర్ ప్రాపర్టీ వాటెవర్ అండి, కానీ మీ సపోర్ట్ లాగా ఈ పర్సన్కి తన లైఫ్లో అలాంటి సపోర్ట్ ఈ పర్సన్కి దొరకట్లేదు. ఓకే, మీ సపోర్ట్ అనేది ఈ పర్సన్కి కావాలి. ప్రజెంట్ ఈ పర్సన్ ఏదో ప్రాబ్లంతో తను సఫర్ అవుతున్నారు. తన చుట్టూ చీకటిలాగా తనని కమ్మేస్తున్నాయండి ప్రాబ్లమ్స్, కానీ పర్సన్ బయట పడలేకపోతున్నారు అండ్ బయట చూపించలేకపోతున్నారు అనేది చూపిస్తుంది. ఓకే, స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి పర్సన్కి అండ్ చాలా డిఫికల్ట్ టైం అయితే నేను ఫేస్ చేస్తున్నాను లైఫ్లో. మేబీ ప్రశాంతమైన జీవితం అంటే ఎలా ఉంటుందో అనేదే మర్చిపోయారనమాట ఈ పర్సన్. అలాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు తన లైఫ్లో అనేది చూపిస్తుంది. ఓకే, డీప్లీ హర్ట్, చాలా హర్ట్ అయ్యారు తన లైఫ్లో. మేబీ థర్డ్ పార్టీ చేతిలో కూడా కావచ్చు పర్సన్. ఘోరంగా మోసపోయాను, ఘోరంగా దెబ్బతిన్నాను, చాలా హార్ట్ బ్రేక్ అయింది అని పర్సన్ చెప్తున్నారనమాట. మళ్ళీ పర్సన్కి మీ సపోర్ట్ కావాలి అండ్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కావాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఒకవేళ కొంతమందికి పర్సన్ లాంగ్ డిస్టెన్స్ నుంచి తను వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఓకే, లాంగ్ డిస్టెన్స్ నుంచి పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు అండ్ చాలా దీర్ఘంగా ఈ పర్సన్ మీ గురించి తను ఆలోచిస్తున్నారు అనేది చూపిస్తుంది. ఓకే, అట్రాక్షన్ కార్డ్కి క్లారిఫికేషన్. అట్రాక్షన్ కార్డ్కి క్లారిఫికేషన్. టూ ఆఫ్ వ్యాండ్స్ అండ్ ఇక్కడ ద మూన్ కార్డ్. సో ఒకరి మీద ఒకరికి చాలా అట్రాక్షన్ ఉంది అండ్ ఈ పర్సన్ చాలా బాగుంటారు, చాలా అందంగా ఉంటారు, చాలా హ్యాండ్సమ్గా ఉంటారు, చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఒకరి మీద ఒకరికి ఉంది. కానీ ఇద్దరు సపరేషన్లో ఉన్నారు అండ్ నువ్వుకంటే ఆ సిచ్యువేషన్లో ఉండొచ్చు. మనసు ఏమో కలిసి ఉండాలని కోరుకుంటుంది. ఇద్దరి మనసులో ఒకరికి ఒకరు కావాలని ఉంది, కానీ ఈగో ప్రాబ్లమ్స్ వల్ల కలవలేకపోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఈ పర్సన్ మీ సపోర్ట్ అనేది తను చాలా కోల్పోతున్నారండి. ఈ సపోర్ట్ అనేది తను చాలా మిస్ అవుతున్నారు అనేది చూపిస్తుంది. ఈ పర్సన్ మంచి తన కెరియర్లో మంచి పొజిషన్లో ఉండొచ్చు అనమాట తను. అండ్ అలాగే ఇంకొక మెసేజ్ అండి, మేబీ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో సీక్రెట్గా మీ పర్సనే కాకుండా అదర్ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. వారు మిమ్మల్ని సీక్రెట్గా లవ్ చేస్తున్నారు. సో పర్సన్ అతి తొందరలోనే మీ కంటి ముందుకి మీ ముందు తను రావడం జరగబోతుంది అనమాట. ఓకేనా, ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. మీ పర్సన్ ఎనర్జీస్. మీ పర్సన్ ఎనర్జీస్. అండ్ మీ ఎనర్జీస్. ఓకే, మీ ఎనర్జీస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది ఈరోజు. ఇంకా మీకు తిరిగే లేదండి, అంత హ్యాపీగా మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అండ్ మీ లైఫ్లో మీరు నేమ్ అండ్ ఫేమ్ వస్తుందన్నమాట. మీకు గ్రోత్ అనేది లభిస్తుంది, ఏదో విషయంగా యాక్షన్ తీసుకుంటున్నారు అండ్ మీకు ఈరోజు విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే ఉంది. ఏదో విషయంగా మీరు చాలా హ్యాపీగా ఉంటారు. మేబీ మార్నింగ్ నుంచి నైట్ వరకు డెఫినెట్లీ మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవ్వబోతుంది. ఏదో విషయంగా మీరు యాక్షన్ కూడా చాలా ఫాస్ట్గా తీసుకుపోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, మీ పర్సన్కి ఈరోజు ఏమీ బాగోలేదండి,
సో పర్సన్కి ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ రావచ్చు. అండ్ ఈ పర్సన్ ఏదో కోల్పోతున్నాను అనే బాధ తనకు ఉంటుంది తన మనసు నిండా. అండ్ ఏదో విషయంగా ఈ పర్సన్ పేషెన్స్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ చీటికి మాటికి ఈ పర్సన్కి ఈరోజు ఎప్పుడూ చిరాకుగా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అంత మంచిగా అయితే ఈ పర్సన్కి ఉండదు. ఓకే ఓకే మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, క్లెయిమ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికి బాయ్ అండి, టేక్ కేర్.